You are my Julie, gonna love, 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 Angelina Jolie. Yeah, you are my Julie, love, 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 Angelina Jolie. పంచని కాల్ముట్టనే బేఫిగర్ చూసుకుంటనే నువ్వు ఇట్ట చీకుట్టకే అట్ట తిట్టి పెట్టకే ఇట్ట ఎల్లగొట్టకే పంచదారకి ప్రాణం వచ్చినట్టు తేనె బొట్టుకి చీర కట్టినట్టు పంచదారకి ప్రాణం వచ్చినట్టు తేనె బొట్టుకి చీర కట్టినట్టు. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ఈ రోజుకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ రోజు వరల్డ్ హగ్ డే, కౌగిలించుకునేటువంటి దినోత్సవం అన్నమాట. మనం చాలా దినోత్సవాలని వెస్టర్న్ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసేసుకుంటున్నాం కదా, అలాగే ఇది కూడా. కానీ మన సంప్రదాయంలో ఏంటి, ఎవరైనా కలిస్తే మనం మన మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాలున్నా, మానసికమైనటువంటి సంఘర్షణలు జరుగుతున్నా చక్కగా రెండు చేతులు జోడించి ఇలా నమస్కారం పెట్టినట్టయితే అంత పాజిటివ్ అయిపోతుందంట. మీకు తెలుసా? తెలియదు. మన యోగా మాస్టర్స్, మన పెద్దవాళ్ళు కనిపెట్టినటువంటి గొప్ప సిద్ధాంతం ఇది. అఫ్ కోర్స్ కౌగిలించడంలో కూడా ఒక ఆనందం ఉందనుకోండి, అందుకని మేము ఇందాక ఒక్కొక్క హగ్ ఇచ్చేసుకున్నాం. శైలజ, నీ తలలో మొలిచినటువంటి ఆ రెండు ఫ్రూట్స్ ఏంటి? అది ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్స్. ఫ్లవర్స్ చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ద గ్రేట్ సిటీ ఆఫ్ డెస్టినీ, ప్రకృతి అందాలకు పుట్టినిల్లు, సాగర తీరం, విశాఖపట్నం నుంచి వచ్చాను. వావ్, ఊరి ప్రమోషన్ కూడా బాగా అయిపోయింది. ఈవెన్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవచ్చు. వైజాగ్ కదా, ప్రమోట్ చేస్తున్నారు సముద్రాన్ని. ఏం చేస్తుంటారు మీరు? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ న్యూస్ రీడర్ గా బోత్ రెండు చేశాను ప్రొఫెషన్. ఓకే. ప్రస్తుతానికైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రెస్పాన్సిబుల్ అమ్మా అన్నమాట చేస్తున్నాను. ప్రపంచంలో ఎన్ని డ్యూటీస్ ఉన్నా అమ్మ అనే ఆ డ్యూటీ తర్వాత ఏ డ్యూటీ అయినా అంతే, మనం అలా సాక్రిఫైస్ చేసేసుకుంటూ ఉంటాం అంతే. ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చా ఆ ప్రొఫెషన్ కి. కానీ మీకు సంగతి తెలుసో లేదో, ఇప్పుడు మీరు కొత్తగా ఒక ప్రొఫెషన్ లో జాయిన్ అయ్యారు కదా, అదే అమ్మ ప్రొఫెషన్ లో. దానికి బ్రేక్ ఉండదు. నో బ్రేక్. బ్రేకే ఉండదు, లీవ్ ఉండదు, బ్రేక్ ఉండదు, సాలరీ ఉండదు, పిఎఫ్ లు టిఎఫ్ లు ఏ ఉండదు, అసలు ఫ్రీ 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 ఫ్రీ. కానీ మీకు తిరిగి వచ్చేది ఏమిటో తెలుసా? బోలెడంత ప్రేమ, బోలెడంత ఆప్యాయత, బోలెడంత అనుబంధం, హగ్స్. అసలు మనం ఎంత పని చేసేసినా ఇంటికి వెళ్ళిన తర్వాత మన పిల్లలు ఒకసారి మనల్ని హగ్ చేసేసుకుంటే ఇంకా అన్ని మర్చిపోతామే, మళ్ళీ బోలెడంత ఎనర్జీ వస్తుంది అనమాట. సో అలా హగ్స్ లో కూడా డిఫరెంట్ హగ్స్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. హగ్స్ అన్నారు, మీకు హగ్స్ గురించి బాగా తెలుసు అనుకుంటారు. చెప్పండి మనోరమ్మ గారు. నేను యుఎస్ నుంచి వచ్చానండి. మా ప్రోగ్రామ్ కోసం మీరు యుఎస్ నుంచి వచ్చారా? వెకేషన్ మీద వచ్చాను. టికెట్లు ఎవరు వేసారమ్మా? తీసుకోవాలి, కలెక్ట్ చేయాలండి. కలెక్ట్ చేయాలా టికెట్ డబ్బులా? అయితే మీరు ఎవరో మాకు తెలియదు. ఓకే, చెప్పండి ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేస్తూ ఉంటానండి. ఈ సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళందరూ ఇక్కడ మాక్సిమం అటు వెళ్ళి సెటిల్ అయిపోయారు కదా. అక్కడికి వెళ్ళే సాఫ్ట్వేర్ లో జాయిన్ అయ్యాను. ఈవిడ వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా మొత్తానికి సాఫ్ట్వేర్ అయ్యారనమాట ఈవిడ. ఓకే. అండ్ నా సైడ్ ప్రొఫెషన్ వచ్చి డాన్స్ స్కూల్ అండి. నాకు డాన్స్ స్కూల్ రన్ చేస్తున్నారు. మీరు బేసికలీ ఇవిడ మాట్లాడేది గమనించారు లేదు, ఆ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో పడి పడి ఆవిడ మాట్లాడడం కూడా చాలా నాకు సైడ్ ప్రొఫెషన్ డాన్స్ కూడా ఉంది అని అలా మాట్లాడుతున్నారు. పాపం మేము చాలా సాఫ్ట్ అండి. మీ వారు హార్డ్వేర్ అయి ఉంటారు. ఆయన మెకానికల్ సైడ్ అండి. భలే కుదిరింది అసలు. వెరీ నైస్, వెరీ నైస్. మీరు? నా పేరు అంబిక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. అంబాలికలు ఎలా ఉన్నారు? అంబా, అంబిక, అంబాలిక. ఈవిడ అంబిక. అంబా అండ్ అంబాలిక ఫేస్బుక్ లో దొరుకుతారు మనకి. దేవిక. నా పేరు దేవిక, నేను మాబ్నార్ డిస్ట్రిక్ట్ నారాయణపేట నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? ఏం లేదు అనకండి. అయ్యో, చాలా పనంతా మీరే అసలు. అవును, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్ని పనులు ఉంటాయో అసలు.
అన్ని కాకపోతే దాన్ని ఒక జాబ్ ప్రొఫెషన్ గా గుర్తించలేదు అంతే. అవును. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తాను, తీసేసుకోండి. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1, 2, 3, boom, damaka. Labo, labo, na yigiri pataka. రెడీ 1 2 3 స్టార్ట్. మీరు ఎల్లో దగ్గర రెడీగా ఉంటారు. 3 వరుసలు అయిన తర్వాత నేను రెడీ అంటాను, ఫాస్ట్ గా వేయండి. ఇక్కడ మీరు ఓన్లీ ఇటు సైడే ఆడాలి. వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. రెడీగా ఉండండి, చెప్తా. 4వ రో నుంచి ఫాస్ట్ గా ఆడుకో శైలజ. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ రో నుంచి ఫాస్ట్ గా ఆడాలి. మీరిద్దరు చూసుకోండి ఇలాగే. స్టార్ట్. ఒకసారి ఒకటే. తొమ్మిది 18 27 28 29. సో హగ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం. ఇవాళ వరల్డ్ హగ్ డే కాబట్టి ఇప్పుడు హగ్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే బయటికి చూపించుకునేటువంటి ప్రేమలు అలాంటివి ఎలా ఉంటాయంటే, ఏ హాయ్ ఎలా ఉన్నావు, ఎన్ని రోజులైందో నిన్ను చూసి. అబ్బా ఎంత మారిపోయావు అసలు. నిజంగా అసలు నేను ఎంత మిస్ అయ్యాను తెలుసా నిన్ను, oh my God అని అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఎప్పుడు ఒకటేలాగా ప్రేమగా తగ్గించేది ఎవరో తెలుసా? చిన్నపిల్లలు. చిన్న పిల్లలు, లేదంటే కుక్క పిల్లలు. ఎనీ టైం తెలుసా. ఇప్పుడు నవ్వుతున్నారేంటి? ఏంటో వీళ్ళ ఇంట్లో కుక్క లేదనుకుంటాను, అందుకనే ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంది. మా ఇంట్లో ఉంది, అందుకే మీరు చెప్పారు. అసలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మా జోరోగాడు ఉన్నాడు, వెళ్ళిపోయి వాడిని హక్ చేసేసుకుంటే బూరెడంత రిలీఫ్ అనిపిస్తుంది తెలుసా. ఈరోజు హగ్ డే కదా, తీసుకోవాల్సింది కదా. మరి ఇక్కడ తీసుకొస్తే నిన్ను హగ్గు కాదు కొరికి పెడుతుంది, అందుకనే తీసుకురావట్లేదు. మీరు ఒక కుక్కని పెంచి చూడండి, మీకు జీవితంలో మార్పు ఏంటో అర్థం అవుతుంది. రెడీ 1 2 3 గో. మీరు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉండండి. నేను స్టార్ట్ అన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక్కొక్కటి వేయడం ఫాస్ట్ గా. ఎల్లో 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 స్టార్ట్. మీరు ఒక్కటి టైం అయిన తర్వాత స్టాప్ ఇట్ అన్న తర్వాత వేస్తారు కాబట్టి ఒకటి వేసేస్తున్నాను, సరిపోతుంది. అంబిక ఇప్పుడు ఈ పాయింట్లు మీవే. 9 18 27. రెడీ 1 2 3 స్టార్ట్. అమ్మా ఒక చెయ్యి వాడండి అమ్మా, ఒక చెయ్యి సింగిల్ హ్యాండ్ తో ఆడండి. మీరు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంటారా, నేను స్టార్ట్ అన్నప్పుడు వేయడం మొదలెట్టాను. ఈ గ్రీన్ బంతులు అన్ని వేసేయచ్చు, స్టాప్ అన్న తర్వాత వేసారు. మొత్తం వేసేయండి ఒకసారి ఇటు. మీరు ఆ ఆట ఊపులో ఉండి మీకు ఏం వినిపించట్లేదు. నేను ఆడేటప్పుడు నా చెవులు పనిచేయవు. ఓకే, సో దేవిక మీ స్కోర్ ఇది, ఓన్లీ మీదే. 9 18 అంతే మిగిల్చారు మనోరమ్మ. మధ్యలో ఆవిడ ఇంకా గ్యాప్ ఇవ్వకుండా ఆడుంటే ఇది కూడా మిగిలేదు కాదు. ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరు, మధ్యలో గ్యాప్ ఇచ్చినందుకు. రండి మీరిద్దరు. గ్లాస్ లో గ్లాస్, సుమా ఇస్ ఫస్ట్ క్లాస్. గ్లాస్ లో గ్లాస్, సుమా ఇస్ ఫస్ట్ క్లాస్. ఆవిడ యాక్చువల్లీ మరాఠీ అంట. अच्छा మీరు మరాఠీయా? जेवण झालं का? माझी आई येते, तिला तांबाईल सांग. కత్రి భాష కూడా వచ్చి నాకు వచ్చా. అంటే మరాఠీ రాసేసిన తర్వాత దాన్ని కత్రితో కట్ చేస్తే వచ్చే భాష కత్రి భాష. నేను నేర్పిస్తాను. మీకు వచ్చా కత్రి భాష? మాకు అది ఒకటే వచ్చు, నేను నేర్పిస్తానండి. చెప్పండి. ఏంటంటే స్టార్ మహిళ షో చాలా మంచి కార్యక్రమం. స్టార్ మహిళ షో చాలా మంచి కార్యక్రమం. మీరు అంటే నా భాషలోనా? ఓకే. స్టార్ మహిళ ఇస్ స్టార్ మహిళ बहुत चक्कर शो.
చార్ మైళ బాత్ చొక్కడ్ షో. సూపర్ షో. తిట్టినట్లేదు. అయ్యో లేదు, పొగిడాను, తిట్టలేదు. కుక్కట్లో వచ్చే షో అట్లా. సరే, ఇప్పుడు ఏంటంటే సుమా చాలా బాగా యాంకరింగ్ చేస్తుంది. సుమా बहुत चुकोट యాంకరింగ్ करस. సుమా బాత్ చుక్కోట్ యాంకరింగ్ కరచ్ చే కరాచు కరాచీ. సుమా बहुत चुकोट యాంకరింగ్ करस. సుమా బాత్ చుక్కట్ యాంకరింగ్ కరాచీ. సుమా ఇప్పుడు మనం కత్తిరి భాషలో ఒక పాట పాడదాం. నేర్చుకోరాలేదు. కాదు, మీ కత్తిరి భాషలో సినిమాలు ఉంటాయా? ఉన్నాయి కదా. సో ఇక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి అక్కడ. చాలా హైదరాబాద్ లో కూడా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళు కూడా కత్రీసే. మీరు కత్రీస్ అయితే మేము సుత్తీస్. మేము బాగా సుత్తి కొడుతుంటాం. మీరు బాగా కత్తిరి పెడుతుంటారా? లేదు, మీరు శుద్ధి చేయండి. మీరేమైనా అడుగుతారా? ఇవ్వండి ఒకటి. అయ్యో దేవుడా, ఈ బలవంతమైనటువంటి అయ్యో రామచంద్ర. దేవుడా దేవుడా, కొంచెం అయితే నా విగ్గుడి మీ తల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి. ఏం చెప్పండి? మీరు ఏదో చెప్తారు కదా. మీరు చాలా చుక్కోడుగా ఉన్నారు. ఏయ్, మీ అమెరికన్ యాక్సెంట్ లో ఎలా ఉంది తెలుసా? మీరు చాలా అక్కోడుగా ఉన్నారు అన్నట్టుంది. లేదు, ఉన్నాం అన్నట్లా. ఓకే. ఇప్పుడు హగ్ డే కదా, ఇది అక్కడ జరుపుకుంటూ ఉంటారా ఎక్కువగా? డూ యు నో అబౌట్ దిస్? ఇక్కడికి వచ్చే తెలుసుకున్నామండి. అవునా? ఓకే, మీరు ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్? సన్నటి స్తంభం, ఎక్కలేరు దిగలేరు. సూది. కత్తి. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు తెలుగుదనాన్ని, తెలుగు సామెతల్ని, తెలుగు సంప్రదాయాల్ని మర్చిపోలేరు అని. మర్చిపోమండి. ఎక్కువ గుర్తొస్తాయి ఇంకా అక్కడ ఎక్కువ నేర్చుకుంటాం, పిల్లలకి ఇంకెక్కువ రుద్దుతాం. రెడీ, 1 2 3 స్టార్ట్. మీరు రెడీగా ఉండండి. ఎల్లో దగ్గర నేను స్టార్ట్ అన్నప్పుడే ఆడాలి. ఓన్లీ ఇటే ఆడాలి. ఓన్లీ ఇటే. రెండు స్టాప్ అన్న తర్వాత రెండు వేసారా? వెనక్కేసేయండి. వేసేయండి. మనోరమ్మ అసలు ఫాస్ట్ గా ఆడేశారు. మళ్ళీ 9 18 27. ఈ రౌండ్ ఫినిష్. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తే భామా. ఏదైనా దినోత్సవం వచ్చిందంటే భయం వేస్తుందండి బాబు. ఎందుకో తెలుసా? విపరీతమైన మెసేజ్లు. ఇవాళ అందరూ ఇంకా హ్యాపీ హగ్ డే, హ్యాపీ హగ్ డే అని దానికి ఇద్దరు హగ్ చేస్తున్నటువంటి చిన్న చిన్న బొమ్మలు పెట్టేసి మనకు పంపించేస్తూ ఉంటారు. అసలు మొబైల్ వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా మారిపోయాయో తెలుసా? మొబైల్ వచ్చే కెమెరా పోయే డామ్ డామ్ డామ్, మొబైల్ వచ్చే టార్చ్ పోయే డామ్ డామ్ డామ్, మొబైల్ వచ్చే రిస్ట్ వాచ్ పోయే డామ్ డామ్ డామ్, మొబైల్ వచ్చే MP3 ప్లేయర్ పోయే డామ్ డామ్ డామ్, మొబైల్ వచ్చే రేడియో పోయే డామ్ డామ్ డామ్, మొబైల్ వచ్చే ఉత్తరాలు పోయే డామ్ డామ్ డామ్, మొబైల్ వచ్చే మనశ్శాంతి పోయే డామ్ డామ్ డామ్, మొబైల్ వచ్చే క్యాల్కులేటర్ పోయే డామ్ డామ్ డామ్. సో అప్పుడప్పుడు మనశ్శాంతి కోసం ఏం చేయాలి? సెల్ ఫోన్ ఆఫ్ చేయాలి. మొబైల్ పోయే డామ్ 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 అనుకోవాలన్నమాట. పోయే మొబైల్ కి కొంచెం కుంకుమ, కొంచెం పసుపు, కొంచెం పువ్వులు వేసి దానితో ఒక కొబ్బరికాయని పగలగొట్టి కొబ్బరికాయని పగిలిన మొబైల్ ని అవతల పడేయాలి. వాట్ ఎన్ ఐడియా. ఓకే, ఫస్ట్ సెలబ్రిటీ రవితేజ. పక్కన పిక్చర్స్. మంచు లక్ష్మి హీరోయిన్. శైలజ దొంగముట. అంతేనా? చూద్దాం.
ఏమన్నారు? దొంగ ముఠ. అదేంటో తెలుసా? దొంగల ముఠ. ఒక్కటే అక్షరం తేడా లా. అంతే. మీకు -6. నెక్స్ట్ సెలబ్రిటీ సిద్ధార్థ్. పక్కన పిక్చర్స్. దేవిక. చుక్కల్లో చంద్రుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాకు దాడి బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. థ్యాంక్ యూ. వెళ్ళండి దేవిక. నెక్స్ట్ సెలబ్రిటీ భూమిక. పక్కన పిక్చర్స్. దేవిక. సింహాద్రి. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ రజనీకాంత్ గారు. పక్కన పిక్చర్స్. శైలజ. భాష. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. చూద్దాం. కరెక్ట్. 6 పాయింట్లు. భాష. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. మరి నేను ఒక్కసారి చెప్పినట్టే. 2300 సార్లు చెప్పినట్టు. ఏం కాదు, మాకు ఒక్కసారి చెప్తూనే ఉన్నా అప్పటి నుంచి నేను. వెల్కమ్ టు స్టార్ మహిళ, వెల్కమ్ టు స్టార్ మహిళ అని. మరి అక్కడ 100 పాయింట్లు రావాలిగా. 100 పాయింట్లు ఇచ్చేయమంటారా ఆవిడకి? ఆ తర్వాత మీరు ఆడక్కర్లేదు ఇంకా. అమెరికా నుంచి మీరు కష్టపడి వచ్చారు కదా, గిఫ్ట్ల కోసం వచ్చారు ఏంటి? ఆనందం కోసం వచ్చారు. అవును. అంతే కదా. మరి ఇద్దరు రజనీకాంత్లు ఎందుకు వచ్చారు అట్లా వచ్చారా? చెప్పనా ఎందుకో? ఒకళ్ళు ఫ్లాష్ బ్యాక్ లో రజనీకాంత్, ఒకళ్ళు రియల్ లో రజనీకాంత్. యా యా. ఒకళ్ళు భాష, ఇంకోళ్ళు మాణిక్ భాష. ఒకళ్ళు మాణిక్యం, ఒకళ్ళు భాష. నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు విత్ బ్లూ షర్ట్. శైలజ. ఆజాద్. చూద్దాం.
రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. రచ్చా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఆప్షన్స్. ఏ తమన్నా, బి కాజల్. హౌ కమ్ ఐ కెన్ ఫర్గెట్ దిస్? ఒకసారి గుర్తు చేసుకోండి, కళ్ళు మూసుకోండి. మీ కళ్ళ ముందు రామ్ చరణ్ ఎవరితోనో డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు మీకు. అది ఉపాసన కూడా అయి ఉండొచ్చు, కానీ మీరు ఇప్పుడు సినిమా పేరు చెప్పాలి. చూసాం కానీ కొంచెం మెమరీ లాస్. వాళ్ళందరూ అదే మీకు కావాలని కోరుకుంటున్నారు. సో తమన్నానా కాజలా? సడన్ గా అమెరికాకి వెళ్ళినట్టున్నారు, ఇండియాకి వచ్చేయండి. ఆ డాన్స్ మూడ్ లో నుంచి ఇంకా రాలేదు. డాన్స్ మూడ్ లోంచి ఇంకా రాలేదు. జనరల్లీ ఎన్ని గంటలు పడుతుంది మీకు ఆ మూడ్ లోంచి బయటికి రావడానికి? యు నో ఇట్. చెప్పండి. తమన్నా. తమన్నా రైట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. పాయింట్లు శైలజ 2, దేవిక 1. బ్రిటన్ లో స్త్రీలకి కూడా ఓటింగ్ హక్కు ఉండాలని పోరాడిన మహిళ ఎవరు? హిస్టరీ. ఆప్షన్స్ ప్లీజ్. ఏ ఎమెలైన్ గోల్డెన్, బి యాంకిల్ డమిన్. యాంకిల్ డెమెన్. రాంగ్ ఆన్సర్. ఎమెలైన్ గోల్డెన్ ఫ్యాంక్రస్ట్ అనే బ్రిటిష్ మహిళ స్త్రీలకి ఓటింగ్ హక్కు ఉండాలని పోరాడింది. విమెన్స్ ఫ్రాంచైజ్ లీగ్ ని 1889 లో నెలకొల్పింది. ఆమె మరణానంతరం మహిళలకి ఓటింగ్ హక్కు వచ్చింది. ఆవిడ విజయాన్ని చూడలేదు, కానీ ఆవిడ వల్ల చాలా మంది ఆ తర్వాత హాయిగా బతుకుతున్నారు. వాళ్ళకి కూడా భాగస్వామ్యం ఉంది. సుడసక గున్నవే సూపర్ గున్నవే సుడసక గున్నవే సూపర్ గున్నవే సుబ్బనాటి మరదల సురిలక ఉన్నవే. చంగు 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 నీతోనే లైఫ్ లాంగ్ ఎవడాపుతాడు చూద్దాం బాబో. వేమన పద్యాలలో చివరి లైన్ ఏమి ఉంటుంది? ఎప్పుడైనా విన్నారా మీరు? మీరు చదివింది ఎక్కడండి? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, అయితే మీరు తెలుగు చదువుంటారుగా. అయితే మీకు వచ్చు. వేమన పద్యాలు ఉంటాయి కదా, అందులో లాస్ట్ లో ఒక లైన్ వస్తుంది. ఆప్షన్. ఏ ఆలకించు వేమ, బి విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. కరెక్ట్ ఆన్సర్. ఎవరికైనా వచ్చే వేమన పద్యాలు? ఎవరికైనా చెప్పండి. మనోరమ్మ గారు. మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు కలిమిలేమి కలవెంత వారికైనా విశ్వదాభిరామ వినురవేమ. అందులో మిస్టేక్స్ ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. బాస్ మనకి మెమరీ లాస్. అత్తి పాపం ఆవిడ ఆ మాత్రమైనా చెప్పారు, మాకు ఫుల్ మెమరీ లాస్. తీసుకోండి 3. మనోరమ 2. అసలు నాకెందుకండి, అక్కడ నాకు లేవు. శైలజ 1. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సర్దార్ అనే బిరుదుని ఏ సంవత్సరంలో ఇచ్చారు? ఆప్షన్స్. ఏ 1928, బి 1935. 28 35. 1928. కరెక్ట్ ఆన్సర్. దేవిక 2. అక్కడ ఏవి లేవు. శైలజ 1. వల్లభాయ్ పటేల్ భారతీయ నాయకుల్లో ముఖ్యుడు. పన్నులు చెల్లించడాన్ని నిరాకరిస్తూ రైతులు చేసినటువంటి బార్దోలి సత్యాగ్రహానికి అతడు నాయకత్వం వహించినటువంటి తర్వాత ఆయన్ని సర్దార్ అన్నారు. ఆ ఉద్యమం 1928లో జరిగింది. మగవాడే కప్పంటే పోడెంగే భేజే అరే అరే పొగరే దంచేస్తారే పూలన్ కి ఫోజే. మగవాడే కప్పంటే పోడెంగే భేజే. షురు కర బేట తీయాలి వీళ్ళ తాట. దీదీ ఐమ్ సారీ అని కళ్ళ వీళ్ళ పడాలిగా. ఘంటా 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 బజా తెరీ ఘంటా.
సినిమాలో హీరో ఎవరు? వస్తుంది కానీ. సుకుమార్ గారే. ఆహా. ఎంతసేపు పట్టొచ్చు అంటారు? ఒక 2 minutes. ఇంకో 2 minutes. ఇంకా రాలే. ఇవిడికి టెన్షన్ తప్ప ఏం రావట్లేదు. ఆప్షన్. ఇంకేంటి ఆప్షన్స్? అయిపోయింది ఎప్పుడు. అయ్యో. घंटा 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 बजा तेरी घंटा 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 तिराली का मंटा 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 बजा तेरी घंटा घंटा తెలియదా మీకు? తెలీదు మేము నిజంగా. ఆప్షన్స్ ఇస్తామని తెలియదా? తెలుసు అయితే కానీ తీసుకోండి. అయిపోతుంది. ఏ నవది, బి ఆది. ఆది. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. दीदी I'm sorry అని కళ్ళ వెళ్ళ పడాలిగా घंटा 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 बजा तेरी घंटा 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 तिराली का శైలజ 1, మనోరమ 2. అధికార మతం అంటూ లేని రాజ్యాన్ని, మత ప్రమేయం లేని రాజ్యాన్ని ఏ రాజ్యం అంటారు? ఆప్షన్స్. ఏ లౌకిక రాజ్యం, బి ప్రజాస్వామ్య రాజ్యం. లౌకిక రాజ్యం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. అట్టమ్మా, ఎందుకమ్మా ఇటు తిరుగుతావ్? మాట్లాడు. Two. అంబిక. శైలజ 1. కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా, గాజుల ఘల్లు గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుప్పు గరగిన గుండెల ఘల్లు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. నా గుండెల్లో పండగ తెచ్చావే నా గాజుల్లో సడిపించావే నా పువ్వుల్లో దారమయ్యావే నా కళ్ళల్లో నీరై నువ్వే జారావే కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, కేరళలో చలి ఎక్కువ ఉండే రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకోండి. అంబిక 3, దేవిక 3. సుమగా నేను ఒక సాంగ్ పాడతాను, అది శివుడి పాట. అదే శివ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వ, మృదు మంజుల పద మంజరి పూచిన పూవా, యతిరాజుకు జతి పదముల స్వరముల నీవా, నటనాంజలితో బ్రతుకును తరింపనీవా, శివ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వ, పడమర పడగలపై మెరిసే తారలకై, పడమర పడగలపై మెరిసే తారలకై, రాత్రిని వరించకే సంధ్యా సుందరి, తూర్పు వేదికపై వేకువ నర్తకివై, తూర్పు వేదికపై వేకువ నర్తకివై, ధాత్రిని మురిపించే కాంతులు చింది, నీ కదలిక భవితన్యపు శ్రీకారం కాని, నిదురించిన ఆత్మరవళి ఓంకారం కాని, సిరి సిరి మూవా పరుగా పగ పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదిరేసిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధు సీమలు వరించిరావా, పరుగా పగ పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా. స్వర్ణకమలం. ఆహా, అసలు అద్భుతమైన సినిమా, అద్భుతమైన పాట. ఎన్నిసార్లు చూశాను అసలు. నేను కూడా ఎన్నిసార్లు చూశాను. ధ్రువపు ఎలుగుబంటి అక్కడ చలి పరిస్థితుల్ని తట్టుకునేందుకు వీలుగా కలిగి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? దానికి ఏమిటి ప్రత్యేకత? చలిని తట్టుకోవడానికి దానికి ఉండే ప్రత్యేకత ఏమిటి?
దాని స్కిన్ మీద ఉన్న ఉంటాయి కదా, ఆ. స్కిన్ మీద అదే ఏంటది? కేశాలు ఉంటాయి కదా, దట్టంగా ఉంటాయి వాటికి. ఓకే, ఐ గివ్ ఇట్ టు యూ అండి. Give it to you. ఏంటంటే శరీరం మీద దట్టమైన ఉన్ని ఉంటుంది. Yes. ఊల్ లాగా Right. ఉన్ని. Wool. ఓకే, సో తీసుకోండి. దేవిక 3, మనోరమ 1, 2 అంబిక. శరీరం మీద దట్టమైన ఉన్ని ఉంటుంది, ఎక్కువగా నిద్రపోతుంది, ఎక్కువగా వేటాడకుండా నిద్రలో ఉన్నప్పుడు శరీరంలోని కొవ్వునే ఆహారంగా ఉపయోగించుకుంటుంది. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. హలో, అవునవును, హలో. సరే, సరే, సరే. షూటింగ్ లో ఉన్నాను. నేను రాను, shooting లో దేవిక ఉన్నాను. మనోరమ. shooting లో. అమెరికా ఆవిడ, అమెరికా ఆవిడ. అమెరికా వాళ్ళు కూడా వచ్చారు. దేవిక అమెరికా వాళ్ళు కత్రి భాష మాట్లాడతారు వాళ్ళు. శైలజ న్యూస్ రీడర్ అంట. సరే, అవును. నా గురించి చెప్తున్నా. సరే, ఓకే, నేను వచ్చేస్తాను కదా తొందరగా. నేనే వినండి. ఏ, ఆపండి. హలో 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 హలో, ఫోన్ లో కాదు ఇక్కడమ్మా. హలో ఏంటి? హలో ఏంటి చెప్పండి. హలో, ప్రోగ్రామ్ చేయాలో. హలో 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 మనోరమ్మ, దేవిక, హలో హలో పులుసా. హలో అమ్మా, మీ భాషలో మాట్లాడుకుంటున్నావా? మీ వాళ్ళతో, మా ఆయనతో మాట్లాడుతున్నా. మీ ఆయనతో మాట్లాడుతున్నారా? పులుసు వండేమని చెప్పావా? సుమ్మకి అడిగినా అని చెప్పు అని చెప్తున్నారు. సుమన్ కడిగానని చెప్పమా? సుమ్మకి అడిగినా అని చెప్పు. సుమక్కని. ఓకే, హలో హలో. ఏంటి మా ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే మధ్యలో ఏంటి నువ్వు? ప్రపంచం అంతా ఇలా అయిపోయింది. చుట్టూదా మనుషులున్నా ఎవరికి మనుషులు వద్దు, ప్రాణం లేని సెల్ ఫోనే కావాలి. హలో, పెట్టేయండి ఫోన్. చెప్పు. అబ్బా, అందుకే స్టార్టింగ్ లోనే చెప్పాం, సెల్ ఫోన్ వచ్చే మనశ్శాంతి పోయే. డామ్, డామ్, డామ్. మొదటి చిత్రం. దేవిక, నితిన్, చూద్దాం. హలో, నితిన్, ఎక్కడి వరకు వచ్చింది సినిమా షూటింగ్? అయిపోయింది, మధ్యలో ప్రొడ్యూసర్ అయ్యావు, మళ్ళీ హీరోగా. అదే ఇష్క్ గుండె జారి గల్లంత అయిందే, ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. ఓకే ఓకే, సరే సరే, ఓకే. 6. నెక్స్ట్ చిత్రం. శైలజ, కాజల్, చూద్దాం. ఓకే, 6 మీకు. నెక్స్ట్ చిత్రం. దేవిక, ఆది, చూద్దాం. ఏయ్ దేవిక, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు, సూపర్. నెక్స్ట్ చిత్రం. శైలజ, నాగార్జున, చూద్దాం. నెక్స్ట్ చిత్రం. దేవిక, జనిలియా, చూద్దాం. జెనిలియా, జెనిలియా, కరెక్ట్ కరెక్ట్. ఏ
ల్యాండ్ లైన్ లో మాట్లాడుతుంది ఎవరితోనో, ఇంకా ల్యాండ్ లైన్ ఫోన్ వాడుతున్నారా మీరు? వాడాలి వాడాలి. నెక్స్ట్ చిత్రం. అంబిక. జూనియర్ ఎన్టీఆర్. దేవుడా. అయ్యో సునీల్ అండి, అది సునీల్. మీకు -6. ఏంటి లాస్ట్ రౌండ్ ఒకటే ఉంది. వచ్చేస్తాను ఇంకొక ఎపిసోడ్ ఉందిలే. జల్దీ नहीं అవును ఓకే. సినిమాకి వెళ్దామా? వద్దా? ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుందామా? ఓకే ఓకే. ఖర్చు తగ్గుతుందిలే, బెటర్. చాలా కష్టం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇప్పుడు మీ గేమ్ దీంతోనే. మీ వేళ్ళకి మేము మొత్తం అంటించేసాం కదా స్పూన్ని. ఇలా పట్టుకోండి. ఇక్కడ ఒక గీత ఉంది కదా, ఇక్కడ నుంచి ఆట మొదలెట్టి ఇక్కడికి వచ్చి ఇది ఇలా తీసుకోండి, ఇక్కడికి రండి, ఇందులో వేయండి. ఇప్పుడు దీన్ని తొక్కండి, ఇది పైకి వస్తుంది. మీరు ఇలా తగిలి కొడితేనే పాయింట్లు వస్తాయి, పెట్టిన దానికి కొట్టిన దానికి, లేకపోతే లేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళండి, తీసుకోండి, పెట్టండి. చూడలేకపోతున్నానా ఏంటి నేను సరిగ్గా? కొట్టిన తర్వాత గీత దాటితే 6, పెట్టిన దానికి 6. ఓకే, గీత దాటితేనే పెట్టిన దానికి కొట్టిన దానికి పాయింట్లు వస్తాయి. రెడీ? 1 2 3 గో. అయ్యో గీత దాట్లా, గీత దాటితేనే పాయింట్లు. పాడైపోయిందా? తొక్కి ఉంచండి. తగిలి గీత దాటిన వాటికి పాయింట్లు అని చెప్పాం కదా. సో 3 కొట్టారు అంటే 3 పెట్టారు. సో టోటలీ 6, 36 పాయింట్లు. అండ్ ట్రావెలింగ్ సెట్. రెడీ? 1 2 3 గో. చూద్దాం మీరు యుఎస్ కి టైటిల్ తీసుకెళ్తారు. గట్టిగా తొక్కాలండి, గట్టిగా తొక్కి పెట్టండి, తొక్కి పెట్టండి, తొక్కి పెట్టండి, తొక్కి పెట్టండి. అంతే, అది.
కొట్టారు అంటే 4 పెట్టారు. టోటలీ 48 పాయింట్స్. అండ్ కూల్ జగ్ రెడీ 1 2 3 గో. సానియా మిర్జా మీకు ఏమవుతుంది? చెల్లెలు అవుద్ది. अरे क्या बात है, क्या बात है. అయ్యో రామచంద్ర, గేమ్ బాగా 7 కొట్టారు మీరు. వావ్ 7 + 7 14 84 పాయింట్స్. డిన్నర్ సెట్. శైలజ మీ టార్గెట్ 77 అంటే మినిమం ఎన్ని వేసుకోవాలబ్బా? 13. రెడీ 1 2 3 గో. విన్ అయితే మీరు లేకపోతే దేవిక. Come on, you can do it, I say. ఇంకేంటండి? Time up. 5 + 5 10 60 పాయింట్లు. అండ్ రైస్ కుక్కర్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ దేవిక. మగవాడే గొప్పంటే పోడెంగే బేజే అరే అరే పొగరే దంచేస్తారే పూలన్ కి ఫోజే మగవాడే గొప్పంటే పోడెంగే బేజే షురు కరో బేటా తీయాలి వీళ్ళ తాట దీదీ ఐమ్ సారీ అని కళ్ళ వీళ్ళ పడాలిగా ఘంటా ఘంటా బజా తెరీ ఘంటా తీరాలిగా మంటా బజా తెరీ ఘంటా బజా తెరీ ఘంటా. ఆడపిల్లలు అగ్గి పుల్లలు ఒక్కటే అనుకోరు వెంట పడితే మంట తపదు పచ్చికే చల్లో నిప్పు రవ్వలు చల్లబడితే పూల పల్లకి తేరో ముద్దు గుమ్మల ప్రేమ గెలిచి చూపించరు నిజంగా నీతోనే అందాలే అడుగేసే సో విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు మీకు అందరికి 5 kg రైస్ బ్యాగ్. నీ